లేచి మన జమ్మలమడుగు నియోజకవర్గం తరపున ఈ గూడెం చెరువు తరపున లేచి ఒకసారి స్వాగతం పలకాల్సిందే కోరుతున్నా. రైట్, కూర్చోండి. టైం సరిపోదు, దయచేసి మౌనంగా ఉంటారా లేదా? మీరు చేతి చెప్పాలా మౌనంగా ఉంటామని. కలెక్టర్ గారు మాట్లాడుతూ అంటే డిస్టర్బ్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా 4000 పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం, చేనేత దగ్గరికి పోయినాం. సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే 4000 అని చెప్పినారు. బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు. కరెంటు బాగుందంటే కరెంటు బాగుందన్నారు. దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేయండి. జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? రోడ్లు బాగున్నాయా? నీళ్లు బాగున్నాయా? పెన్షన్ 4000 వస్తానేదా లేదా? ఇండ్లు ఇక్కడ కట్టే ఇండ్లు టిడ్కో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే దాన్ని ఎంపీగా కూడా ఉన్నాడా లేదా? అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా. ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా? రోడ్లు గుంతలు పురిచారా? కాలువలకు నీళ్లు పంపించారా? ఏటికి నీళ్లు పంపించారా? రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా? ఇటువంటి వ్యక్తులు కావాలన్నా 4000 రూపాయలు పెన్షన్ ఒకవైపు, బియ్యం ఒకవైపు, స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది? చేతి చెప్పాలా? ఈ ప్రభుత్వమా కాదా? మళ్ళీ ఇండ్ల పథకం ఇక్కడ టిడ్కో హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా. చేయెత్తాలా? ఎస్ అన్నప్పుడల్లా చేయెత్తాలా. నేను అతని గురించి మాట్లాడినప్పుడు నో అని చెప్పాలా. జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి. మళ్ళీ ఏమంటున్నాడు? నేను నొక్కిన బటన్ అంటున్నాడు. నొక్కినాడు కదా బటను. తినేది బటర్ తినేది చెప్తాడా లేదా? బటర్ తిన్నాడా లేదా? వెన్న తిన్నాడా లేదా? మనకు మంచినీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్లు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కాదా? చెప్పాలా? ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని. అటువంటి ప్రతి దాంట్లో అంగడి. ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా? ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా? లిక్కరు సాధారణ రేటుకు క్వాంటిటీగా వస్తున్నదా లేదా? వస్తుందా లేదా? గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా? అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు. మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి, సార్ నేను ఆటోలో తిరుగుతున్నా, ప్రతి పల్లెకు పోతున్నా, అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి, కరెంటు బాగున్నాయి, గుంతలు పూడ్చినారు, మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవమా కదా? చెప్పాలా? ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి? ఇక్కడ P4 అనే పథకం. నేను సార్కి చెప్తున్నా, సార్ ఇట్ ఈజ్ నాట్ P4 సార్. ఇది P4 కాదు, P5 సార్. మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి P4కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా, ఇది భయం P5 సార్. పవర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టినాడా లేదా? హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా? ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మీతో చెప్పించినాం సార్, అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? సన్న బియ్యం ఇస్తారా లేదా? హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తారా లేదా? మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నారా లేదా? సార్ లోకేష్ అయితే ఆకాశం అంతా ఎదిగినాడు సార్. వాస్తవంగా నేను ఆయనతో కాబట్టి పనిచేసిన. అప్పుడు ఇప్పటికీ తేడా. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్, తండ్రికి మించిన తనయుడు. ఇది నిజం సార్. ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్, నా మీద కోడికెత్తి కేసు పెట్టినాడు సార్. మీరు చెప్పినారంట, మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట వివేకానంద రెడ్డిని పొద్దునపూట ఏమో చెప్పినాడు సార్.
ఏదో గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు, పొద్దున్నేమో గుండెపోటు. మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట. నేను బీటెక్ రవి నరికి చంపినామంట సార్. ఏది సార్ ఇది? మాకు భార్య బిడ్డలు ఉన్నారు. ఇదేంది సార్? మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం, ఇటువంటి దరిద్రం చూడలే. మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరి నరికినామంట సార్. నరికిదేమంట. మొన్న ఎలక్షన్లప్పుడు ఒకటి చెప్పినాడు సార్ కొత్తది, జగన్ రెడ్డి పేరు జగనప్ప. ఆయన రెప్పకు సన్న రప్ప తగిలితే గుండె పెద్ద దెబ్బంట సార్. జగనప్ప రెప్పకు రప్ప తగిలితే అది హత్యా ప్రయత్నం అంట. ఇవాళ వివేకానందుడేమో గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట. ఇదేంది సార్? ఇప్పుడు ఎత్తినాడు సార్, ఎత్తిన కాడికి లిక్కరు. మీరందరూ చెప్పండి, సారాయి కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్. అతను ఒక విలన్. అతను విలన్ కాదు, డాన్ సార్. అతను డాన్ కాదు, డెన్ను. ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్, రోజు దొరుకుతున్నాయి. మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్, మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు? ఏది సార్ చేసినాడు కదా, ఇన్ని కుప్పలు ఎక్కడ చేసినా ఎత్తడమే, ఎక్కడ చేసినా పడమే. ఆయనకేమో 5 ఇళ్ళు సార్. అక్కడ ఇడుపులపాయలో ఒక ఇల్లు, లోటస్ పాండ్లో ఒక ఇల్లు, ప్లస్ పులివెందులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తాడేపల్లి ఇల్లు, 100 బెడ్రూములు ఈ ఇల్లు ఆపుతాడు సార్. మళ్ళీ మీకు వైజాగ్లో 430 కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా, ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా? మీరు సార్కు తెలియాలా, ఇటువంటి వ్యక్తి అవసరమా? ఇటువంటి